నెల్లూరు రూరల్ నియోజకవర్గం 23వ డివిజన్ కళ్యాణ్ నగర్లో కోటి రూపాయలతో చేపట్టనున్న సీసీ డ్రైన్ పనులకు స్థానిక కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 23వ డివిజన్ అభివృద్ధికి 11,11,00,000 రూపాయల నిధులు కేటాయించామని ఆయన తెలిపారు. నెల్లూరు రూరల్లో మొత్తం 857 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భారీ వర్షాల సమయంలో వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అవుట్ఫ్లో డ్రైన్ మంజూరు చేయించామని, ఇప్పటికే కొంతమేర పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరలో పూర్తి చేస్తామని గిరిధర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. చూడన్నా వస్తాడు బండి లేకపోతే చేతిలో పట్టుకుంటాం. బండి అండి రేపు బండి తాళం ఉంది, బండి తాళం తీసుకెళ్ళా చాలు. తాళం తీసుకోబో, అది ఎక్కేస్తాడు. బండి వేసుకుని బండి వేసుకొచ్చేసి త్వరగా ఏదిలే మనిషి అక్కడ రండి అనుకోలేదు పాపం. కానీ ముందు సౌట్ వచ్చింది. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 23 డివిజన్లో ఉన్న కళ్యాణ్ నగర్ ఏరియాలో డ్రైనేజ్ కాలువకి స్థానిక కార్పొరేటర్ అదేవిధంగా స్థానిక పెద్దలందరితో కూడా కలిసి ఈరోజు మనం కోటి రూపాయలతో మనం డ్రైన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ డ్రైన్కి సంబంధించి చాలా ముఖ్యమైనది ప్రత్యేకత కూడా ఉంది. ఈ డ్రైను పైనుంచి వచ్చే చంద్రమౌళి నగర్ నుంచి సప్తగిరి కాలనీ కానీ ఇటు నుంచి వచ్చే వాటర్ అంతా కూడా డ్రైన్ ఫెసిలిటీ లేక భారీ వర్షాలు పడినప్పుడు మనందరం కూడా చాలాసార్లు చూసాం. మినీ బైపాస్లో వాటర్ ఆగిపోవడం, ట్రాఫిక్ జామ్ కావడం, అప్పటికప్పుడు మనం జేసీబీలు పెట్టి తీయడం తాత్కాలికంగా ఇదంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి టైల్ ఎండ్ దాకా కూడా పైనుంచి వచ్చే వాటర్ మినీ బైపాస్ క్రాస్ అయ్యి ఈ డ్రైన్ గుండా టైల్ ఎండ్ దాకా పోవాలంటే దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పటికే కొంతమేరకు చేశాం. ఈరోజు కోటి రూపాయలతో దాదాపు కొంతమేరకు చేస్తున్నాం. బ్యాలెన్స్ కూడా ఇంకా ఒక 3 కోట్ల రూపాయల నిధులైతే టైల్ ఎండ్ దాకా కూడా కాలవబోతే మనకు భవిష్యత్తులో వాటర్ పైనుండే వచ్చి వాటర్ రాకుండా ఉంటుంది. దాని ఉద్దేశంతోనే మనం మినీ బైపాస్లో కూడా క్రాసింగ్ సంబంధించి వెంట్ క్లియరెన్స్ లేక వాటర్ ఆగిపోవడం కూడా చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మినీ బైపాస్లో 3 బాక్స్ హోల్ కలవట్లను కూడా మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి, మీరు అందరూ కూడా చూశారు. రాబో 10-15 రోజుల్లో బ్యాలెన్స్ వర్క్ ఏముంది అది కూడా చేసేస్తాం. 3 బాక్స్ కలవట్లు కూడా ఇక్కడ కళ్యాణ్ నగర్ దగ్గర అయితే అదేవిధంగా వనంతోపు దగ్గర, అదేవిధంగా మనకు అక్కడ మాగుంట లేఅవుట్ 3 బాక్స్ కలవట్లు కూడా పూర్తయినాయి. బ్యాలెన్స్ చిన్న చిన్న వర్క్లు అవి కూడా పూర్తి చేస్తాం. ముఖ్యంగా ఈ డ్రైన్కి సంబంధించి ఇక్కడ కానీ అదేవిధంగా మరొకటి కూడా శంకుస్థాపన చేస్తున్నాం. ఈరోజు వెంగళరావు నగర్లో కూడా ఏదైతే వాటర్ అంతా కూడా చెరువులోకి పోయి కలుషితమై డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది పడిన పరిస్థితుల్లో నెల్లూరు చెరువుకి పోయేదానికి ఎండలో డ్రైన్ ఒకటి పెట్టి దాని అంతా తీసుకుపోయి పైనుండే కెనాల్కి కలపాలనే ఉద్దేశంతో అక్కడ కూడా 2 కోట్ల రూపాయలతో డ్రైన్ ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. ముఖ్యంగా 23వ డివిజన్కి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో స్థానిక మీ కుటుంబ సభ్యుడు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఈ డివిజన్లో ప్రత్యేకంగా ఈ 2 మాసాల కాలంలోనే 11,11,00,000 రూపాయలని ఈ డివిజన్కి కేటాయించడం జరిగింది. ఇప్పటికే
9,80,00,000 పనులన్నీ కూడా పూర్తయినాయి. ఒక 30,00,000 రూపాయలు పనులు జరుగుతున్నాయి. అవి కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం. బ్యాలెన్స్ ₹1,00,00,000 ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇటు అర్బన్లో ఉన్న 26 డివిజన్లో కానీ, అటు 18 గ్రామాల్లో కానీ అవి రోడ్లైనా, డ్రైన్లైనా, బస్ షెల్టర్లైనా, శ్మశాన వాటికలకైనా, పార్కులకైనా, తాగునీరుకైనా, ఎలక్ట్రిసిటీకైనా, పంచాయతీరాజు, R&B అన్ని డిపార్ట్మెంట్లకు కలిపి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 850 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు కూడా నెల్లూరు రూరల్లో నియోజకవర్గంలో జరుగుతున్నట్టు మీ అందరికీ తెలిసిందే. ఏ వర్క్ అయినా ఒకటి శాంక్షన్ అయితే శంకుస్థాపన చేసినాము అంటే అది పూర్తి కావాలి. ఆ లక్ష్యంతోనే పనిచేస్తున్నాం. ఆ విధంగానే పనిచేసుకుంటూ పోతాం భవిష్యత్తులో కూడా అని మీకు అందరికీ తెలియజేస్తూ, ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. ఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3వసారి శాసనసభ్యులుగా సేవరెడ్డిగా గెలిచిన తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక పక్కన ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ సంక్షేమ పథకాలను ఇస్తూ, అదేవిధంగా అభివృద్ధి అనేది చరిత్రలో ఎప్పుడు చూడలేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో. ఇన్ని కోట్ల రూపాయలతో అందరు అధికారుల్ని, అన్ని డిపార్ట్మెంట్లని సమన్వయం చేసుకుంటూ ఇప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలను గుర్తించి వాటిని కూడా చేయడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నాం. అవి కూడా పనులన్నీ జరుగుతున్నాయి. ఇన్ని మంచి పనులు చేస్తున్న ఈ మంచి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.